హల్లెలూయా. ఇది పిల్లారా మనం విశ్వసించాలి. అదేనో అబ్రహాము విశ్వసించాడు. నువ్వు నేను విశ్వాసించాలి. విశ్వాసంతో బ్రతకాలి ఈ భూమి మీద, విశ్వాసంతో జీవించాలి ఈ భూమి మీద. అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి నివాసాన్ని మనం కలిగి ఉంటాము. మత్స్యమైనటువంటిది అమర్చతను ధరించుకుంటుంది, క్షయమైనటువంటిది అక్షయతను ధరించుకుంటుంది. ఈ దేహము దేవుని నివాసాన్ని ధరించుకుంటుంది. దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరని నన్ను అడిగాను. ఎక్కడ నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచూ ఉన్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుడైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏదైనా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి దేవుని ఎదుట లేక దేవుని సన్నిధిలో మనకున్న గొప్పతనము శ్రేష్టతను గురించి, మనం ఏ విధంగా ఉంటాము, మనం ఏ విధంగా ప్రభు సన్నిధిని ఆరాధిస్తామనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరలోక సంబంధమైనటువంటి దేవుని పట్టణంలో లేక దేవుని సన్నిధిలో లేకపోతే మన నివాసంలో, మన నిత్య నివాసంలో మనం ఉండబోతున్నాం. పిల్లారా, మృతులు లేపబడతారు, మనం చనిపోయితే లేపబడతాము. మర్చత అమర్చతను ధరించుకుంటుంది, క్షయమైపోయింది అక్షయతను ధరించుకుంటుంది. ఈ దేహంతో మనం ఉండే సజీవముగా ఈ దేహం దేవుని నివాసాన్ని ధరించుకుంటుంది. ప్రభు రాకడలో మనం మహిమ శరీరాలతో ఎత్తబడతాము. ప్రైజ్ ది లార్డ్. మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉంటామని దేవుని వాక్యము మనం సెలవిస్తా ఉంది. పిల్లారా, దేవునితో కూడా మన నివాసము దేవుని యొద్ద ఉంది. మనకి దేవుని పట్టణంలో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని దగ్గర మనం నిత్యము ఆయన ఆరాధించేటువంటి వారుగా ఉంటామని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ దేవుని యొక్క మందిరంలో ప్రకటన 20వ అధ్యాయము 26, 27 వచనాలు చెబుతా ఉన్నాయి. జనములు తమ మహిమను ఘనతను, రెవల్యూషన్ చాప్టర్ 21 verse 26. జనులు తమ మహిమను ఘనతను దానిలోకి తీసుకొని వచ్చేదారు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారి దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించే వాడిని దానిలోనికి ప్రవేశించని దేవుడు వాక్యం చెబుతా ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం, మొదటి కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం, ఈ వాక్యాలు కూడా మనతో చెబుతా ఉన్నాయి. ఎవరు దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తారు, దేవుని దగ్గర ఎవరు ఉంటారు అనేటువంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని రాజ్యం యేసు ప్రభువు చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి కొన్ని వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని చెప్పాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ లోకంలో మనం దేవుడి రాజ్యాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు. మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో దేవుడితో ఉంటాము. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు కోసమై ఉండాలి ప్రియులారా. ప్రభు రాకడ కొరకై ఉండాలి. పరలోక రాజ్యం కొరకై ఉండాలి. దేవుడు వస్తాడు. అపోస్తలుల కార్యక్రమాలు 1వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో చెప్పినట్లుగాను ప్రభు మళ్ళా తిరిగి వస్తాడు. 8, 9, 10, 11 వచనాల్లో చెప్పినట్లుగాను ప్రభు తిరిగి వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎలాగైతే పరలోకమునకు ఆరోహణ అయ్యాడు అలాగే తిరిగి వస్తాడు. మళ్ళా ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కొంటాం. మనం చనిపోయి ఉంటే మన మహిమ శరీరాలతో లేపబడతాం. లేదా అమర్చమైన మర్చతను ధరించుకుంటుంది, క్షయమైపోయింది అక్షతను ధరించుకుంటుంది. సజీవం ఉంటే ఆయన నివాసం మన మీద ధరించుకుంటాం. దేవుని మహిమతో నింపబడతాం అని దేవుని వాక్యం చెబుతా ఉంది. విశ్వాసం ఉంచుదాం, నమ్మకంతో మన జీవితాన్ని నడిపించుకుంటున్నాం. ప్రభువులు దేవుని మార్గంలోనే నడుద్దాం. దేవుని కొరకు సజీవమైన సాక్షులుగా ఈ భూమి మీద ఉందాం. ప్రభు ఆత్మ చేత నింపబడి ఆత్మపూర్ణంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని ఎదుట ఉండి దేవుని ఎదుట మన చేతులు ఎత్తుదాం, మన తలల పైకి ఎత్తుదాం, ప్రభువుకు మొరపెట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, సర్వసృష్టికర్త, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. పరమాజీవం నాకుని వారి పాటను మరొకసారి మనం పాడుతూ ఒక పల్లవి, ఒక చరణం పాడి దేవుని నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరమాజీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమాజీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుని పోవును. యేసు చాలును, హల్లెలూయా, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా, హల్లెలూయా. జీవితము యేసు చాలును. పచ్చిక బయళ్ళలో పొరుండ చెయ్యును, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయళ్ళలో శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణం తృప్తిపరచు, అనిశము ప్రాణం తృప్తిపరచు. మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, హల్లెలూయా. యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సరి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సరి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడగానే వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడగానే వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమాజీవము నాకు నివా, తిరిగి
తోడుండా తిరిగి లేచి నా తోడుండా నిరంతరము నడిపించును మరణవచి యేసు కొనిపోవును నిరంతరము నన్ను నడిపించును మరణవచి యేసు కొనిపోవును. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నాతో మాతో అందరితో మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రం. నీవు సజీవుడవు దేవా, నీవు మృత్యాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, నా కొరకు మా కొరకు బలి అయినటువంటి పస్కా బలి పశువు ప్రభువా, నీ ప్రశస్తమైన పవిత్రమైన రక్తాన్ని కార్చిన దేవుడు నాయన. నేను నా రక్తాన్ని కారుస్తాను, నేను ప్రాణాన్ని పెడతానని ముందుగానే చెప్పిన దేవుడు నాయన. నాయన ఆది కాండంలోను నాయన తండ్రి కీర్తనకారుడు రాసిన మాటల్లోను, యెషయా భక్తులు ప్రవక్తలు రాసిన మాటల్లోను తండ్రి అనేకమైనటువంటి వాక్యాలలో చూస్తున్నాము తండ్రి. నిన్ను గూర్చి ప్రభా రాయబడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో కూడా ప్రభువా నాతోను మాతోను మాట్లాడిన లూకా సువార్తలో నుండి నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ప్రతి వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా. ప్రతి నాయన మాటలో ఉన్న మర్మమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో తండ్రి ఈ పునరుద్ధాన శక్తిని మేము నమ్ముతున్నాము తండ్రి. పునరుద్ధాన శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడి సాక్షులుగా ఈ భూమి మీద మేము బ్రతుకున్నట్లుగా దేవా, నీ కొరకు బ్రతుకున్నట్లుగా, ఆత్మ ఫలములతో ప్రభువా మేము ఈ భూమి మీద బ్రతుకున్నట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మమ్మల్ని బ్రతుకున్నట్లుగా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకున్నందుకు వందనాలు, నీకు సాక్షులుగా నిలబెట్టుకున్నందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రాముఖ్యంగా ప్రభువా నీ మాతో మాట్లాడావు. నీవు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడావు. అనేక మంది 500 పైగా ప్రజలతో మాట్లాడావు. 40 దినాలు ఈ భూమి మీద ఉన్నావు. ప్రకటన గ్రంథంలో యోహాను గారి ద్వారా మాట్లాడావు. దేవా అపోస్తలుల కార్యాలలో అపోస్తలుల ద్వారా మాట్లాడావు. నాయన పత్రికల్లో ప్రభువా అపోస్తలుల ద్వారా, పేతురు గారి ద్వారా, యాకోబు గారి ద్వారా, అపోస్తలులందరి ద్వారా నువ్వు మాట్లాడావు. వారు సాక్షులుగా ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడావు తండ్రి, మా హృదయాలతో మాట్లాడావు, మమ్మల్ని దర్శించావు తండ్రి. నీకు స్తోత్రాలు. మేము విశ్వాసం కలిగిన వారుగా బ్రతుకున్నట్లుగా సహాయం. మృతులు లేపబడుదురు అని అబ్రహాము గారు ఎలాగైతే నమ్మారో మేము నమ్ముతున్నాము తండ్రి, విశ్వసిస్తున్నాము. నీ యందు నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచాలి. నీ శక్తితో నింపండి, నీ అగ్నితో నింపండి, నీ అభిషేకంతో నింపండి ప్రభా. ఈ పునరుద్ధాన శక్తి, ఈ పునరుద్ధాన బలము, ఈ పునరుద్ధానము అగ్ని అభిషేకము ప్రతి బిడ్డను తాకును గాక. 750 కోట్ల పైగా ఉన్న ప్రజలు తాకబడుతురు గాక. ఈ భూమి అంతటిలో విస్తరించిన ప్రతి దేశంలో, ప్రతి ఖండములో, యూరోప్, ఆఫ్రికా, ఆసియా, అమెరికన్స్, ఆస్ట్రేలియస్ ఖండాల్లో ఉన్న 750 కోట్ల మంది ప్రజలు తాకబడుతురు గాక. స్తోత్రాలు తండ్రి. మా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది తాకబడుతురు గాక. నీ యొక్క పునరుద్ధాన శక్తితో మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభు 6,50,000 విలేజెస్ లో ఉన్న ప్రతి విలేజ్ ప్రజలు తాకబడుతురు గాక. మా భారతదేశంలో ఉన్న 640 జిల్లాలు ప్రభా నీ పరిశుద్ధాత్మ పునరుద్ధాన శక్తితో తాకబడుతురు గాక. మా రాష్ట్రంలో ఉన్న 1,03,000 కుటుంబాలు ప్రభా నీ పునరుద్ధాన శక్తితో తాకబడును గాక. దేవా స్తోత్రం. 640 ప్రభా తండ్రి నాయన జిల్లాలన్నీ తాకబడుగా ఈ దేశంలో. ఈ రాష్ట్రాలు 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత 7 రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తి మారుమూల ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో నాయన ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్న జనులు తాకబడుతురుగా నీ పరిశుద్ధాత్మ శక్తితో, పునరుద్ధాన శక్తితో నింపబడుతురుగా. వారికి సువార్త ప్రకటించబడును గాక. దేవా స్తోత్రాలు.
మా ఆంధ్ర రాష్ట్రాలు ఉన్నటువంటి 8 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభువా నీ శిలువ రక్తము చేత నీ పునరుద్ధాన శక్తి చేత తాకబడుదురు గాక. ఇప్పుడే పరిశుద్ధాత్మతో నింపండి దేవా మా రాష్ట్రాలు, మా దేశాలను, మా యొక్క భూమిని, మా యొక్క సహోదరి సహోదరులు, భూమి యందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఈ సమయంలో పరిశుద్ధాత్మ పునరుద్ధాత్మ శక్తితో నింపబడి యేసు రక్తముతో ప్రభువా కాపాడబడుదురు గాక. నీ బలి కొరకు స్తోత్రాలు, నీ యాగం కొరకు స్తోత్రాలు, నీ రక్తం కొరకు స్తోత్రాలు, నీ మరణం కొరకు స్తోత్రాలు, నీ యొక్క శ్రమల కొరకు స్తోత్రాలు, నీ పొందిన గాయాల్లో మాకు స్వస్థతనందుకు స్తోత్రాలు, నీ మా కొరకు అవమానించబడినందుకు స్తోత్రాలు, మా స్థానంలో నీవు శిలువ మరణాన్ని పొందినందుకు స్తోత్రాలు, దొంగల స్థానాల్లో, నరహంతకుల స్థానాల్లో, నేరస్తుల స్థానంలో ప్రభా మా కోసం మా స్థానాలను తీసుకువెళ్తున్నారు. మా శాపము, మా రోగము, మా పాపాన్ని నీ దేహంలో భరించి నీవు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధాన శక్తితో, దేవుని శక్తితో నువ్వు లేచినందుకు స్తోత్రాలు తండ్రి. నీ పునరుద్ధాన శక్తి మాలో, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో నిత్యము ఉండును గాక, సమృద్ధిగా ఉండును గాక. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచాలి. మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ సమయం కొరకు దినం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి యేసయ్య పరిశుద్ధమైన గొప్ప నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతోను, మన కుటుంబాలతో సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఈ సమయంలో మరి ఎంతవరకు పునరుద్ధానం యొక్క క్రీస్తు యొక్క జీవముడైనటువంటి సజీవుడైన దేవుని యొక్క వర్తమానాన్ని, వాక్యాలు విన్నాం. మన హృదయాలను విశ్వసించుదాం. ప్రభు రాకడ సిద్ధపడదాం. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉంటున్నాను దేవుడు పరిశుద్ధమైన సన్నిధితో అభిషేకంతో ఆశీర్వదించి దీవించును గాక. ఈ రాత్రి కూడా 7:30 గంటలకి లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి ప్రేమతో ఆహ్వానిస్తున్నా మా సంఘస్థుల్ని, మా ప్రియులను, మా స్నేహితులను, మా సన్నిహితులను, ఆల్ ఓవర్ ద వరల్డ్, భూలోకం అంతటిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, తెలుగు బిడ్డలను కూడా, మరి ప్రతి భాష నుండి ఉన్నటువంటి వారందరూ కూడా, మరి ప్రతి ఒక్కరిని ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. మీరు పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ సమయంలో మేము ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో మేము పాలుభాగస్తులు కాబోతున్న మా కుటుంబంతో, ఒకవేళ మీ కుటుంబంతో మీరు కూడా ఏకీవిస్తే ఏకీవించండి. మీరు కూడా ఒకవేళ సిద్ధపడి ఉన్నట్లయితే, ఉన్నట్లయితే ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలుభాగస్తులు అవుదాం, ప్రభును స్తుతించుదాం. అలా ఉంది నాకు. మరి ఈ యొక్క కార్యక్రమం ముగించబడింది. ప్రార్థన సహవాసం ఒకవేళ ఉండగలిగితే, మీకు ఓపిక ఉంటే ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో మీ పాలుభాగస్తులు అవుతూ ఉండగా మాతో పాటు కూడా ఏకీవించండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభావి వ్యక్తి కొరకు ద్రాక్షరసం కొరకు వందనాలు స్తోత్రాలు. నా కొరకు, మా కొరకు, శివుడు కాల్చిన రక్తం కొరకు, ఆయన గాయాలు పొందిన దెబ్బలు ఇది ప్రభు ఎంతగానో గాయపరచబడింది. శివుడు కొరకు వందనాలు చేస్తూ ఆయన మాత్రం చేస్తూ మమ్మల్ని గాయపరుస్తాను. అలాగే ప్రభావి రాకడ వరకు సజీవంగా మేము ఉన్నట్లుగా, ప్రభా సజీవమైన ఎదుర్కొన్నట్లుగా, ఒకవేళ మరణిస్తే మా యొక్క దేహంలో ప్రభావిత శరీరంతో లేకపోయినట్లుగా, మత్స్యమైనది అమర్చతను, క్షయమైనది అక్షయతను ధరించుకున్నట్లుగా దీవించి ఆశ్రయించి మహిమ నీవే పొందాలి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శరీరం
యేసు రక్తం ప్రతి రక్తం యేసు రక్తం ప్రతి అవయవములను శుద్ధీకరించు. యేసయ్య మన కొరకు కార్చిన రక్తం కొరకు వందనాలు చెప్పి, ఆయన పొందిన దెబ్బల కొరకు వందనాలు చెప్పి మనల్ని మనం పరీక్షించుకొని ఈ రొట్టెలో ద్రాక్షరసం పాలు పొందుదాం. ప్రభువు కొరకు మనం అంత్యదినమున దేవుని వాక్యం చెబుతుంది. అంత్యదినమున జరగబోయేవన్నీ కూడా, మనం చూస్తున్నవన్నీ కూడా, ఈ కరోనా వ్యాధి కావచ్చు, నానా రకాలైనటువంటివన్నీ కూడా, పిల్లారా మనం దేవుని సన్నిధానంలో మరి సిద్ధపడాలి. అంత్యదినాన వీటినన్నిటిని చూసి. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నమ్మదగినండి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రం చేస్తున్నాం. మరొకసారి మీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన విధానం బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభువా. తండ్రి, మమ్మల్ని ప్రేమించడానికి వచ్చిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తోత్రం చేస్తున్నాం. మరొకసారి నాయన మీ రక్తంలో పాలు పంపులు ఇచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభువా. మా జీవితాలను ఆశీర్వాదకరంగా ఇంకా ప్రభు అద్భుతంగా దీవించమని నీకు అప్పచెప్తున్నాం ప్రభువా. నిన్న ప్రతి ఒక్కరి కొరకు కాల్చిన రక్తాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మీరే ప్రతి ఒక్కరి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీరు చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు, మీరు కాల్చిన రక్తాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి సహవాస కాపుదల భద్రత కూడిన మన అందరికీ సకల పరిశుద్ధులకు ప్రభు శరీరంలో రక్తంలో పాలు భాగస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు రాక వరకు తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఈ సభలో మరి మేము ముగించి చేస్తున్న కార్యక్రమాన్ని మరి మీరు మాతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి సాయంత్రం 7:30 గంటలకి లైవ్ ప్రోగ్రాం వీక్షించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ కరోనా వ్యాధి నుండి బాగుపడినట్లుగా మనము మరి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాను, అలాగనే మన యొక్క ప్రియులను దేవునికి అప్పగించుదాము. మరి దేవుడు త్వరగా ఈ కరోనా వ్యాధి పారద్రోలినట్లుగా దేవుడిని బ్రతిమలాడుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.